ఈరోజు నేను మీకు చరిత్ర చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఢిల్లీలోని ఎర్రకోట దగ్గరున్నాం. రెడ్ ఫోర్ట్. ఈ ఎర్రకోటని షాజహాన్ కట్టించాడు. తాజ్‌మహల్ కట్టించాడు గదా! ఆ షాజహానే. విపరీతమైన ఎండగా ఉందని జెప్పి కళ్ళద్దాలు, సోడా అయితే కొనుక్కున్నా. మీరు గూడా ఒక్కసారి ఈ ఎర్రకోటను చూడండి. అసలు ఈ ఎర్రకోటని ఎందుకు కట్టించాడంటే షాజహాను, మొఘల్ సామ్రాజ్యానికి ఇంతకు ముందు ఆగ్రా అనే పట్టణం రాజధానిగా ఉండేదనమాట. షాజహాన్‌కి కొత్త రాజధాని కావాల్సొచ్చింది. ఆ కొత్త రాజధాని పేరు షాజహానాబాద్. ప్రస్తుతం దాన్ని ఢిల్లీగా పిలుస్తున్నాం. ఓల్డ్ ఢిల్లీగా. ఇప్పుడు ఈ ఎర్రకోట ఊరి మధ్యలో ఉందనమాట. షాజహాన్ యొక్క ఐశ్వర్యాన్ని, సైనిక బలాన్ని చూపించడానికైతే దీన్ని కట్టాడు. హిందీలో రెడ్ ఫోర్ట్‌ని లాల్ కిలా అంటారు. కీలా అంటే ఫోర్ట్ అనమాట. కోట అని అర్థం. లాల్ అంటే ఎరుపు రంగు అని అర్థం. దీని ఎదురే లాల్ కిలా అనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఈ ఎర్రరాయిని ఎందుకు వాడారంటే, ఈ ఎర్రరాయి విపరీతంగా దొరికేది రాజస్థాన్ అటువైపు. తీసుకొచ్చుకోవడానికి బాగా సులభంగా ఉండేది. అంతేగాక ఈ ఎరుపు రాజరికాన్ని కూడా చూపించడానికి వాడేవాళ్ళు పాత రోజుల్లో. ఆ కోట ముందున్న పెద్ద పెద్ద కాలవల్లోకి యమునా నది నీళ్ళైతే వచ్చేయి. ఆ నీళ్ళన్నీ కోటలో ఉన్న తోటలు, వాటర్ ఫౌంటైన్‌లు, రాజమహల్‌లు చల్లగా ఉంచడానికి బాగా ఉపయోగించేవాళ్ళు. ఢిల్లీలో ఎండాకాలం విపరీతంగా ఉండిద్దనమాట. ఎండ, వేడి. అప్పుడు ఆ నీళ్ళన్నీ కొంచెం చల్లదనాన్నయితే ఇచ్చాయి కోటకి. వేరే దేశాల నుంచి వచ్చే బిజినెస్ మెన్‌లు, ట్రేడర్స్ వాళ్ళందరూ ఇక్కడ ఎర్రకోటకైతే వచ్చేవాళ్ళు. దీనికొక శాసనం గూడా ఇచ్చెళ్లారు. భూమి మీద స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అని జెప్పెళ్లారు. ఈరోజు నేను ఆ స్వర్గాన్ని చూడటానికైతే వెళ్తన్నా లోపలికి.